బర్త్డే పేపర్ బ్లాస్టర్ అయితే చాలా బాగా వచ్చిందండి. చాలా బాగా ట్రై చేశాను. అంటే నేను డబ్బు కొట్టుకోవడం కాదు, దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూడండి. ఒక నైఫ్, అలాగే A4 షీట్స్, ఖాళీ వాటర్ బాటిల్, బెలూను, అలాగే ప్లాస్టర్, ఇంకా గమ్ము. ఇవి ఏంటంటే మీకు కత్తిరి పక్కన పెట్టాను కదా, అదేమీ కాదండి, మామూలుగానే పెట్టాను. అంటే చాక్తో కట్ అవ్వకపోతే కత్తిరితో కట్ చేద్దామని పెట్టాను. ఫస్ట్ అయితే చిన్న వాటర్ బాటిల్ తీసుకొని అలా నేను చూపించాను కదా ఆ ప్లేస్లో అయితే కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఓపెన్ ఎక్కువ ఉండాలన్నమాట. ఆ ప్లేస్లో బాగా కట్ చేసుకోవాలి. షేప్ అది కూడా కరెక్ట్గా రావాలి. అంటే జిగ్జాగ్ క్రాస్ అది రాకుండా నీట్గా కట్ చేసుకోండి. చూసారా, అలా కట్ చేసుకోవాలన్నమాట. నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను. దీన్ని కట్ చేస్తాను కదా. ఇప్పుడు ఒక పెద్ద బెలూన్ అయితే తీసుకోండి. నాకు ఈ మాత్రం కన్నా పెద్ద సైజ్ అయితే దొరకలేదు బెలూను. మీకు దొరికితే కనుక అంటే మీ బాటిల్ సైజుని బట్టి మీరు బెలూన్ సైజ్ అయితే తీసుకోవాలి. ఓపెన్ పెద్దదైతే కనుక పెద్ద బెలూన్ అయితే తీసుకోండి. పైన చిన్న ముక్క కట్ చేశాను కదా, అలా కట్ చేసిన తర్వాత ఆ బాటిల్కి అయితే అలా తొడగాలన్నమాట. తొడిగిన తర్వాత అది లాగితే మరి జారిపోతుంది కాబట్టి దాన్ని కొంచెం పైకి సరి చేసి చుట్టూ టేప్ అయితే వేసేయండి. అలా కొంచెం జరపాలన్నమాట. జరిపిన తర్వాత దానికి టేప్ అయితే వేసేయాలన్నమాట. అంటే బాటిల్కి పట్టుకుని ఉంటుంది. మనం ఎన్నిసార్లు లాగినా సరే అది కింద పడిపోదు అనమాట. యాక్చువల్లీ ఇదైతే చాలా రేటు, బయట కొందామన్నా రేటే. అయితే రేటు అయితే ఓకే, కానీ అసలు ట్రై చేద్దాం, అసలు ఏమైంది, ఖాళీ కూర్చొని చేసి ఉద్యోగం ఏముందని చెప్పేసి నేనైతే ట్రై చేశాను. నేనేమి సొంతంగా చేయలేదు, నేను కూడా చూసే చేశాను. ఒక చోట అయితే చూశాను నేను. అందువల్ల నేను అయితే సరే ఉపయోగపడుతుంది కదా వీడియో అని చెప్పేసి నేను ఏ వీడియో చేసినా ఉపయోగపడే వీడియో చేయను అంటున్నారు అందరూని. అందరికీ తెలిసినవి, ఎవరికి అంత సొంత క్రియేషన్స్ అయితే ఉండవు కదండి. క్రియేటివిటీస్ ఏమి ఉండవు. ఉన్న వాటిల్లోనే ఒకరు చేసిందే చూసి చేస్తారు. అలా నేనైతే ఇచ్చేసాను. చూడండి, నచ్చితే కనుక ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా చేసి ఇచ్చండి. ఇప్పుడు టేప్ వేస్తాం కదా, టేప్ వేసిన తర్వాత వెనకాల సైడ్ మొత్తం బెలూన్ ఇలా ముడేసేసుకోవాలన్నమాట. ముడేసుకుంటే మనకు అక్కడికి టైట్గా పట్టేసి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మనం కట్ చేసాం, దాన్ని క్లోజ్ చేస్తాం కదా. ఇప్పుడు బాగా పైన బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఇందాక ఫస్ట్ కట్ చేసింది వాటర్ బాటిల్ మూత దగ్గర తీసింది కింద పార్ట్ అనమాట. ఇప్పుడు పై పార్ట్ ఓపెన్ చేయాలి కాబట్టి మళ్ళీ దీన్ని కట్ చేస్తున్నాం. దీన్ని నీట్గా కట్ చేయడం కోసం అంటే చిన్న పొర లాగా లేసింది చాక్తో కట్ చేయడం వల్ల, అందుకే కత్తిరి పెట్టి కట్ చేస్తున్నాను. ఇప్పుడు A4 షీట్స్ తీసుకోండి. మీ ఇష్టం, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకొని దాన్ని హాఫ్ అయితే కట్ చేస్తున్నాను నేను, అంత పేపర్ వేస్ట్ అని. ఇప్పుడు ఆ బాటిల్ని కవర్ చేయడం కోసం ఇలా కూడా వాడేసుకోవచ్చు, ఏదో చెత్త కుండీలో తెచ్చి వాడినట్టు ఉంటుంది అనమాట. అందుకని చెప్పి దానికి కొంచెం సోక్ చేయడమే, అంతే, ఏం కాదు. ఆ A4 షీట్ తీసుకొని దాని బాటిల్ని అలా చుట్టేయండి. చుట్టేసి గమ్ పెట్టి అంటించేసేయండి. ఫస్ట్ అయితే గమ్ పెట్టి అంటించేసిన తర్వాత అప్పుడు కట్ చేసేసుకోవచ్చు మిగిలిన. నేనైతే గమ్ పెట్టి అంటించేసాను ఫస్ట్ అయితే. నీట్గా అంటించేసుకోండి. ఇది వాటర్ బాటిలే కాదు, మనం పిల్లలకి బుక్స్ అట్లా వేస్తాం కదా, లోపలైతే రోల్ ఉంటుంది కదా, అలాంటి రోల్ అయినా సరే గట్టిగా ఉంటుంది కాబట్టి అలాంటిదైనా పనిచేస్తుంది అనమాట. నేను మిగిలిన పేపర్ అయితే కట్ చేసేస్తున్నాను. మరీ పొడిగి ఎందుకని చెప్పి కొంచెం అయితే కట్ చేసేస్తున్నాను అంటించిన తర్వాత. చూడండి, మాత్రం గ్యాప్ ఉంటే సరిపోతుంది బాటిల్కి, దానికి పేపర్కి. మరీ చిన్న కింద చేతిలో కప్పేసినట్టు ఉంటుంది కదా, అందుకని కొంచెం హైట్ అయితే చేశాను నేను. నేను చేసిన బాటిల్ అయితే అసలు బాగాలేదు, చాలా డెలికేట్గా ఉంది. మీరు లిమ్కా కానీ స్ప్రైట్ కానీ ఇలాంటి చిన్న డ్రింక్ బాటిల్ ఉంటాయి కదా 20 రూపాయలు, అలాంటి బాటిల్స్తో అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే నేను దాన్ని ఇంకొంచెం సోక్ చేయడం కోసం వేరే కలర్ అయితే తీసుకున్నాను. A4 షీట్ కొంచెం వెడల్పుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కట్ చేసిన దాన్ని ఈ బాటిల్కి ఇంకొంచెం నీట్గా కోసం, మరింత అందంగా దాన్ని తయారు చేయడం కోసం గమ్ అయితే రాసి అటు పైన కిందన అంచుల కింద అయితే అంటించవచ్చండి. మన ఇష్టం అనమాట, ఏ రకంగా అంటే ఆ రకంగా డెకరేషన్ చేసుకోవచ్చు. మరీ చూసి భయపడకూడదు అనమాట ఎవరో, అంత అలా ఉంటే సరిపోతుంది. దాన్ని అలా కింద పైన అయితే నేను ఆ షీట్ కలర్ అయితే A4 షీట్ కలర్ పింక్ది అయితే తీసుకొని, ఎల్లోకి పింక్ కాంబినేషన్ బాగుంటుంది అన్న నా ఉద్దేశంతో నేనైతే అది కట్ చేసి పెట్టాను అనమాట. మీకు నచ్చిన ఆప్షన్ అయితే తీసుకోవచ్చు, చెప్తున్నాను కదా, ఏ కలర్ అయినా వాడుకోవచ్చు. దాని మీద డిజైన్ కోసం ఇంకా ఏమైనా అందంగా చేయడం కోసం ఇంకా అంటించేసుకోవచ్చు ఏదన్నాని. అలా అంటించేసుకున్నాక దాన్ని ఎక్స్ట్రా పేపర్ అంతా కట్ చేసుకొని నీట్గా
షేప్ చూసుకోండి. అసలు ప్రతి సంవత్సరం మా వారి పుట్టినరోజు అయితే చాలా బాగా చేస్తాం, కానీ ఈసారి ఎందుకు కానీ చేయడం అవ్వలేదు. ఇంట్రెస్ట్ లేక కాదు ఏమో మరి, మొత్తానికి ఎందుకో చేయడం అవ్వలా. ఎందుకంటే మా ఆయనకి ఒకటి ఒంట్లో బాగోలేదు, ఫీవర్ ఒకటి, అందువల్ల ఇంకా ఇంట్రెస్ట్ పోయింది. ఆయనకి ఎప్పుడు బర్త్డే రోజున కేక్ కోసినా నప్పదనమాట, అందుకే కేక్ కోయడమే మానిపించేసాను నేను. కానీ ఈసారి ఏంటంటే నాకు ఒంట్లో బాగోలేదని తెలిసి కూడా నేను కేక్ కొన్నాక అప్పుడు ఆలోచన వచ్చింది, అవునా ఆయనకి జ్వరంగా ఉంది కదా కేక్ కొనేసాను ఏంటి అని. ఇంకా అందుకని చెప్పేసి కొన్న కేక్ వేస్ట్ చేయలేం కదా, 12 గంటలకి కోయించడం మానేసి మేమైతే 11:30కి అయితే కేక్ కోయించామండి. ఓకే, ఇవి అంటించేసాం కదా, ఇప్పుడు అటు ఇటు పేపర్ అంచునైతే అంటించేసాం కదా. ఇప్పుడు నేనైతే దీని మీద నా దగ్గర పంచైని స్టోన్స్ అవి ఉన్నాయి కొంచెం శారీవి, అవి అయితే తీసి నేను మధ్యలో ఇంకొంచెం అందంగా ఉండడం కోసం స్టోన్స్ అయితే అంటిస్తున్నాను. ఏం లేదు, మధ్యలో చిన్న గమ్ పెట్టి మనకి నచ్చిన షేప్లో పెట్టేసుకోవడమే, ఫ్లవర్ లాగా పెట్టేసుకొని మధ్యలో ఒక పోస్ అది పెట్టేసుకోవడమే సింపుల్గా. మనకి అంటే చూడడానికి బాగానే ఉంది, ఇది ఏంటా వెరైటీగా ఉందని అనిపించేలా ఉండడానికి అంతే. మధ్యలో స్టోన్స్ అన్న అంటించుకోవచ్చు, స్టోన్ లేకపోతే బాల్స్ పోస్లు అన్న అంటించుకోవచ్చు. నేనైతే బాల్ పోస్ అయితే అంటించాను, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది చుట్టుపక్కల, ఏమనుకోకుండా అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను. ఇప్పుడు మధ్యలో అయితే నేను బాల్ అయితే అంటిస్తున్నాను. అన్నీ శారీవి మిగిలిపోయినవి అవి ఉంటాయి కదా, అలా కూడా చేసేసుకోవచ్చు అనమాట. నేను మళ్ళీ దీనికి ఇది 3 వైపులు మొత్తం 4 వైపులు అంటించేసాను. అంటించేసిన తర్వాత ఇంకా కొంచెం డల్గా ఉందని చెప్పేసి నేను లేస్ అంచులు అయితే కూడా వేసాను. చూడండి, అది శారీవి మిగిలిపోయినవి ఉంటాయి కదా, అంచులు అయితే కొంచెం చుట్టూ గమ్ అంటించి అంచు వేసాం కదా పైన పేపర్ లాగా, అది అతుకు కనబడకుండా ఉండడం కోసం నేను అక్కడైతే ఇది వేస్తున్నాను, స్టోన్స్ లైన్ అయితే వేస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది చేయండి. నేనైతే అసలు ఫస్ట్ పేపర్ కట్ చేశాను, లవ్ సింబల్ షేప్ కట్ చేసి అంటిద్దామని చెప్పేసి కట్ చేశాను, అంటించలేదు. కానీ అది కట్ చేయడానికి చాలా టైం పడుతుంది. లవ్ సింబల్ షేప్స్ కట్ చేయడం అంటే మాటలా చిన్న సైజు, ఇంకా అందుకని నాకు చిరాకు వచ్చి ఇచ్చి ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పేసి ఇవైతే తీసాను అనమాట. ఇవి అంటించేసాను. ఇంకా మీరు క్రియేటివిటీ ఫ్లవర్స్ అన్న అంటించచ్చన్నమాట, ఎలా కావాలంటే అలాగా. బాటిల్ మాత్రం స్ట్రాంగ్గా ఉండేదైతే తీసుకొని చూసారు ఎంత బాగా వచ్చిందో. నేను ఇప్పుడైతే పిల్లలు లోపు చిన్న చిన్న ముక్కలు అయితే రఫ్ పేపర్స్ అయితే కట్ చేసి పెట్టారు. ఆ చిత్తు కాగితాలన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేశారు కదా, అవన్నీ తీసి ఇప్పుడు ఆ వాటర్ బాటిల్లో అంటే దాంట్లో వేసేసుకోవడమే. ఇప్పుడు దీన్ని మా పిల్లలకి వేసి చూపిస్తాను. పోపర్ బ్లాస్ట్ అంటే ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఆ బెలూన్ని కిందకి గట్టిగా టైట్గా లాగితే పైకి వెళ్తాయి అనమాట, అంతే అయిపోయినట్టే. చూడండి, అదిగండి వాళ్ళ సరదా ఎంత పడుతున్నారో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.